హాయ్. సో మనకి ఒక సర్క్యూట్ ఇచ్చి దానికి డ్యూయాలిటీ డ్రా చేయమని అడుగుతాడండి. సో ఏదైనా ఒక సర్క్యూట్ ఇచ్చి దానికి నెట్వర్క్స్లో డ్యూయాలిటీ డ్రా చేయమంటే మెయిన్గా ఆ కాంపోనెంట్స్కి ఒక థియరీ ఉంటుంది. ఏంటంటే వోల్టేజ్ సోర్స్ ఉంటే దాన్ని కరెంట్ సోర్స్గా రిప్రజెంట్ చేయాలి. రెసిస్టెన్స్ ఉంటే దాన్ని కండక్టెన్స్గా రిప్రజెంట్ చేయాలి. అదేవిధంగా ఇండక్టెన్స్ ఉంటే కెపాసిటర్గా, కెపాసిటర్ని ఇండక్టర్గా, అదేవిధంగా సిరీస్ కనెక్షన్ ఉంటే ప్యారలల్ కనెక్షన్గా, షార్ట్ సర్క్యూట్ అయితే ఓపెన్ సర్క్యూట్గా, అది కేసీఎల్ అయితే కేవీఎల్గా అలా కన్వర్ట్ చేసి చేయాలి. ఏంటి అండి? వోల్టేజ్ సోర్స్ ఉంటే దాన్ని కరెంట్ సోర్స్గా రిప్రజెంట్ చేయాలి. సిరీస్ కనెక్షన్లో ఉంటే ప్యారలల్ కనెక్షన్గా రిప్రజెంట్ చేయాలి. అదేవిధంగా రెసిస్టర్ ఉంటే కండక్టెన్స్గా మెన్షన్ చేయాలి జీగా. అదేవిధంగా ఇండక్టర్ని కెపాసిటర్గా, కెపాసిటర్ని ఇండక్టర్గా, అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ అంటే ఓపెన్ సర్క్యూట్గా, అదేవిధంగా ఓపెన్ సర్క్యూట్ని షార్ట్ సర్క్యూట్గా, కేసీఎల్ని కేవీఎల్గా ఈ రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ ఫాలో అవుతూ మనం సర్క్యూట్ని చేంజ్ చేయాలి. సో దానికోసమే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ డయాగ్రామ్, ఈ డయాగ్రామ్కి మనకి డ్యూయాలిటీ డ్రా చేయమన్నాడండి. ఈ డయాగ్రామ్కి ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది, దానికి ఇన్ సిరీస్లో రెసిస్టర్ ఉంది, దానికి ఇన్ సిరీస్లో ఇండక్టర్, దానికి ఇన్ సిరీస్లో కెపాసిటర్, దీని నుంచి ఒక క్లోజ్డ్ పాత్ ఫామ్ అయింది. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ వోల్టేజ్ సోర్స్ని మనం కరెంట్ సోర్స్గా రిప్రజెంట్ చేయాలి. సో అందుకనే దానికి రిప్రజెంట్ చేసాం కరెంట్ సోర్స్గా. అదేవిధంగా దీనికి రెసిస్టర్ అనేది ఉంది కదా, ఈ రెసిస్టర్ వోల్టేజ్ సోర్స్కి ఏ విధంగా ఉంది? ఇన్ సిరీస్లో ఉంది. ఆ సిరీస్ దాన్ని మనం ప్యారలల్గా రిప్రజెంట్ చేయాలి. అంటే రెసిస్టర్ ఉంటే ఏం రిప్రజెంట్ చేయాలి? కండక్టెన్స్ జీగా రిప్రజెంట్ చేయాలి. సో అందుకనే కండక్టెన్స్ జీని ప్యారల్గా రిప్రజెంట్ చేసాం. అదేవిధంగా ఈ రెసిస్టర్కి ఈ సర్క్యూట్లో ఇన్పుట్ సర్క్యూట్లో రెసిస్టరు ఇండక్టరు రెండు ఎలా ఉన్నాయండి? సిరీస్లో ఉన్నాయి. సో ఇండక్టర్ ఉంటే మనకి కెపాసిటర్ రావాలి. సో అది ఇది సిరీస్లో ఉంది కాబట్టి అక్కడ ప్యారల్ రావాలి కాబట్టి సో సిరీస్లో ఉన్న ఇండక్టర్ని కెపాసిటర్ సిగా రిప్రజెంట్ చేసాం. అదేవిధంగా ఇన్పుట్ సర్క్యూట్ డయాగ్రామ్లో ఈ ఇండక్టర్ కెపాసిటర్ ఎలా కనెక్ట్ అయినాయండి? ఈ రెండు కూడా సిరీస్లో కనెక్ట్ అయినాయి. సో సిరీస్లో ఉంటే మనకి ఈ రెండు ఎలా ఉండాలి? ఇక్కడ మనకు అవుట్పుట్లో ప్యారల్గా రావాలి కాబట్టి కెపాసిటర్ ఉన్న చోట ఇండక్టర్గా ప్యారల్గా కనెక్ట్ చేసాం. ఓకేనా? డ్యూయాలిటీ అంటే కాంపోనెంట్స్ రివర్స్ చేసి రాయడమే. వోల్టేజ్ సోర్స్ ఉంటే కరెంట్ సోర్స్గా, రెసిస్టర్ ఉంటే కండక్టెన్స్, ఇండక్టర్ ఉంటే కెపాసిటర్, కెపాసిటర్ ఉంటే ఇండక్టర్. అదేవిధంగా ఓపెన్ సర్క్యూట్ ఉంటే షార్ట్ సర్క్యూట్ రాయాలి, షార్ట్ సర్క్యూట్ ఉంటే ఓపెన్ సర్క్యూట్ రాయాలి, సిరీస్లో ఉన్న కనెక్షన్ ప్యారల్లో రాయాలి, ప్యారల్లో ఉంటే సిరీస్లో రాయాలి. మనకి ఇచ్చిన సర్క్యూట్ డయాగ్రామ్లో ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది, రెసిస్టర్ ఉంది, ఇండక్టర్ ఉంది, కెపాసిటర్ ఉంది. ఈ మూడు కూడా సిరీస్లో కనెక్ట్ అయ్యి క్లోజ్డ్ పాత్ ఫామ్ అయింది. సో రెసిస్టర్ ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉన్న చోట్ల కరెంట్ సోర్స్ రిప్రజెంట్ చేసాం. ఈ రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ మూడు సిరీస్లో ఉన్నాయి కాబట్టి మూడింటిని ప్యారల్లో కనెక్ట్ చేసాం. రెసిస్టర్ ఉన్న చోట కండక్టెన్స్, ఇండక్టర్ ఉన్న చోట కెపాసిటర్, కెపాసిటర్ ఉన్న చోట ఇండక్టర్ని, మూడింటిని కూడా ఇలా రిప్రజెంట్ చేసాం. దిస్ ఈస్ ద డ్యూయాలిటీ కాన్సెప్ట్. ఓకేనా? థ్యాంక్ యూ.